అది తెలంగాణ, ఇటు ఆంధ్ర. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సాయి గన్వి అఫీషియల్. ముందు వీడియోలో అక్క వాళ్ళు మేము కలిసి బయటికి వెళ్ళి చార్మినార్, జూ పార్క్ అన్ని చూసినామని చెప్పినా కదా. సో నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు అనుకోకుండా శ్రీశైలం కూడా వెళ్ళినాము. ఫ్రైడే మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి చేరుకునే వరకు 4:30 అయ్యింది. ఫ్రైడే నైట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వద్దామని ప్లాన్ వేసుకొని పోయి ఉండే. శ్రీశైలంకి వెళ్ళే దారిలో మనకి మధ్యలో అడవి ఉంటుంది. ఈవినింగ్ 6 దాటిందంటే ఆ రోడ్డు క్లోజ్ చేస్తారు. సో వన్ డేలో కూడా వెళ్ళి రావచ్చు. ఎర్లీ మార్నింగ్ 4-5 అట్లా స్టార్ట్ అయితే మనం దర్శనం చేసుకొని మధ్యాహ్నం 3కి అట్లా స్టార్ట్ అయితే అడవి క్లోజ్ చేసే టైం వరకు మనం అడవి దాటి. చిన్న పిల్లలు ఉన్నారు, పొద్దున్న లేసి వాళ్ళకి స్నానాలు చేపించేది అంత ఇబ్బంది అవుతుందని చెప్పి మేము లేట్ గానే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుండి 230 కిలోమీటర్లు. ఇక అడవి వస్తుంది అనే టైంకి రోడ్డు, ఆ కొండలంతా చాలా బాగుండే. వర్షాకాలం ఇంకా చలికాలంలో అయితే ఈ లొకేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. నేను మా ఆయన 2 times అనుకున్నాం శ్రీశైలం పోదామని చెప్పి బైక్ మీద. బట్ అప్పుడు మాకు వీలవ్వలే. అంటారు కదా, దేవుడి పిలిపొచ్చినప్పుడే మనం దేవుడిని దర్శనానికి వెళ్తామని చెప్పి. ఇట్లా మా అక్క మా బావతో వెళ్ళాలని దేవుడు డిసైడ్ చేసిండు. అయినా మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే అస్సలు అది అవ్వదు. అన్ప్లానెడ్వి అన్ని మంచిగా సక్సెస్ఫుల్ గా అవుతాయి. దర్శనం అయ్యేదాకా ఎవరం అన్నం తినద్దు అనుకున్నాం. సో వెళ్ళేటప్పుడు దారిలో టిఫిన్ చేసినాం. అడవి డిస్టెన్స్ మొత్తం 60 కిలోమీటర్లు ఉంటుంది. అది దాటిన తర్వాత ఇంకా కొండపైకి ఎక్కడం ఇట్లా రౌండ్ రోడ్లు ఉంటాయి అన్నమాట. సో మధ్యలో మనకి శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. రోడ్లు, ఆ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. అండ్ భయంకరంగా కూడా ఉన్నాయి కొంచెం కొండలు అవన్నీ. అండ్ కొంచెం తిరుపతి లాగా అనిపించింది. మనకి దారిలో ఈ సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. మనకి శ్రీశైలం అంటేనే మనకి మెయిన్ సాక్షి గణపతి, శివయ్య, ఇంకా భ్రమరాంబిక అమ్మవారు శక్తిపీఠము. అండ్ శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం కూడా. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, అందులో శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం. కరెక్ట్ 4:30కి శ్రీశైలం రీచ్ అయినాం. సో రీచ్ అవడంతో రూమ్ చూసుకున్నాం ఫస్ట్. శ్రీశైలంలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ కి సపరేట్ సత్రాలు ఉంటాయి. మేము ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళ సత్రానికి వెళ్ళి రూమ్ కావాలని అడిగితే వాళ్ళు డైరెక్ట్ మీరు ఏ క్యాస్ట్ ఏ గోత్రం అని అడుగుతారు. వాళ్ళు అసలు ఇవ్వరు. ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్తే మనకి డార్మేటరీ అని ఉంటాయి.
అందులో పడుకోవడానికి బెడ్, లాకర్ కూడా ఇస్తారు. ప్రైస్ కూడా 500 లోపే. సపరేట్ రూమ్స్ కాదు, పెద్ద హాల్ ఉంటుంది, మల్టిపుల్ బెడ్స్ ఉంటాయి. అందులో మనకు బెడ్, లాకర్ ఇస్తారు. సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి, సూట్ రూమ్స్ అండి. 2000 నుంచి 3000 వరకు ఉంటుంది కాస్ట్. మేము ఫస్ట్ రూమ్స్ చూసినాము, ఇంకా తర్వాత వేరే సత్రంలోకి అడిగిన వాళ్ళు ఇయ్యనన్నారు. ఇక మా క్యాస్ట్ సత్రంలోకి వచ్చి స్టే చేసినాం. 1 డేకి 500 తీసుకున్నారు. అక్కడ ఉన్న అన్ని సత్రాల్లో లంచ్ ఇంకా డిన్నర్ ఫ్రీగా పెడతారు. రూమ్ ఎట్లుంటదేమో అని కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ రూమ్ బాగుండే, వాష్రూమ్స్ కూడా క్లీన్ గా ఉండే. అండ్ మనకి మార్నింగ్ టైంలో అయితే హాట్ వాటర్ కూడా ఉంటాయి. అంటే రూమ్ కి సపరేట్ హాట్ వాటర్ ఉండవు, కానీ బయట అందరికి యూజ్ చేసుకునేలాగా ఒక దగ్గర ఉంది. ఇదే మేము తీసుకున్న రూమ్. ఈజీగా ఒక 5 మెంబర్స్ ఉండొచ్చు. ఒక బెడ్ అండ్ సాప, దిండు, దుప్పట్లు కూడా ఇచ్చిల్లు. మేము వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళినాం. ఆంటీలు ఎక్కువ ఉన్నా కదా, నేనేదో ఊరికే ఆంటీలా ఉన్నా కదా అని అంటే ఆయన నిజంగానే అని అంటూ. మా ఆయన ఇంకా మా బావ పంచలు కట్టుకున్నారు. మా చిన్న తల్లి చూసిరా ఎంత క్యూట్ ఉందో. నిజంగా మా చిన్న తల్లి బంగారం. చిన్నపిల్లలు చిన్న దానికే సిరాకు పడి చాలా ఏడుస్తారు, బట్ మా చిన్న ఆమె అసలు చాలా తక్కువ ఏడ్చింది. కాటిక మించి పెట్టింది ఆ చిన్న తల్లి చూడాలి. బొట్టు బొట్టు పెట్టు పెట్టు. ఎంతరా? బొట్టుకు 5 రూపాయలు. హెయిర్ పైకనే. దర్శనం లైన్లోకి వెళ్ళుతోటే ఫోన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఖచ్చితంగా ఫోన్లు లాకర్లో పెట్టుకుని పోవాలి, గుడి లోపలికి నాట్ అలౌడ్. ఇది మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత గర్భగుడిలో ఫస్ట్ మనం గణపతిని దర్శనం చేసుకుంటాం, తర్వాత శివయ్య. అటు నుంచి ముందుకు వచ్చినాక కొన్ని రకాల లింగాలు ఉంటాయి. ఆ లింగాలన్నీ దర్శనం చేసుకున్నాక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, శక్తిపీఠము. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మొత్తం బయటికి వచ్చిన తర్వాత పులిహోర ఇంకా లడ్డు కొంచెం కొంచెం ప్రసాదం తిని అన్నదానంకి వెళ్ళినాం. సత్రాలలో కాకుండా ఇట్లా గుడికి సపరేట్గా అన్నదానం కూడా చేస్తారు. మధ్యాహ్నం టైంలో అయితే అన్నం, కూర, పప్పు, సల్ల, కొంచెం ప్రసాదం, ఇట్లా కొన్ని టైప్స్ పెడతారంట ఫుడ్. మేము నైట్ టైం వెళ్ళినాం కదా, మేము వెళ్ళిన రోజు అట్లుందా లేదంటే రోజు అట్లనే ఉంటుందో తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు అయితే మాకు దొడ్డు రవ్వ ఉప్మా ఇంకా మజ్జిగన్నం పెట్టిళ్ళు. ఉప్మాలకి సాంబార్ కాంబినేషన్ బాగుండే. చిన్నదలి ప్రసాదాలు తీసుకునే కౌంటర్ దగ్గర ఈ అగరబత్తుల షాప్ ఉంటుంది. ఒక్కొక్క డబ్బాలో ఉన్న అగరబత్తులు ఒక్కొక్క ఫ్లవర్ తో రెడీ చేస్తారంట. బాగుందని చెప్పి తీసుకున్నాం. 4 డబ్బాలకి 200, అంటే ఈచ్ 50 రూపీస్ పడింది. మనకి ఇక్కడైనా అంతే వర్తే. స్మెల్ కూడా బాగుండే అగరబత్తులు. గుడి గోపురం ముందు కొన్ని ఫొటోస్ దిగి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫుల్ షాపింగ్ ఉంటుంది. గాజులు, బొమ్మలు అన్నీ ఉంటాయి. చూసినాం ఏమన్నా తీసుకుందామా అని చెప్పి దేవుని ఫొటోస్ ఇట్లా. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో నాకు బాగా నచ్చింది. అండ్ మల్లికార్జున స్వామి, సాక్షి గణపతి, భ్రమరాంబిక అమ్మవారు ఈ రూపంలోనే దేవుళ్ళు ఉంటారు. షాపింగ్ చేసిన తర్వాత అందరం టీ తాగి మా డుంగు నూడిల్స్ కావాలని అడిగింది. సో ఒక నూడిల్స్ తీసుకొని అందరం షేర్ చేసుకున్నాం. అట్లా బయట కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా సత్రానికి వచ్చేసినాము. నైట్ టైంలో మేము స్టే చేసిన సత్రం ఇట్లుంది. దర్శనం చేసుకొని తిని రూమ్కి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి మా చిన్నతల్లి అల్లరి చేస్తుంటే జ్యూస్ మేము అందరం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అంటలేవాను ఇడికి
ఇవేంటి అందరం అలసిపోయి ఉండే తొందరనే పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ 6కి లేసి బ్రష్ చేసి 7 వరకు స్టార్ట్ అయినాము రిటర్న్ టు హైదరాబాద్. వచ్చేటప్పుడు డ్యామ్ దగ్గర ఫొటోస్ దిగుదాం. వర్షాకాలంలో అయితే ఈ డ్యామ్ వాటర్ అక్కడ పై వరకు వస్తాయంట. ఇక్కడ దాకా కనబడతారు కదా. వస్తాను ఒక్కటే అనుకో. ఆ కొండ తెలంగాణ, ఇటు ఆంధ్ర. అది తెలంగాణ, ఇటు ఆంధ్ర. దారిలో టిఫిన్ సెంటర్ కనిపిస్తే అందరం టిఫిన్ చేద్దామని ఆగినాం. దోశ టేస్ట్ ఇక్కడ మస్తు ఉండే. అందరం దోశనే తిన్నాం. మా చిన్న తల్లికి ఇడ్లీ తినిపించినాం. చిన్న తల్లి కూడా దోశ తింటుంది. చిన్న తల్లి అంటుంది అత్త అని. మా అక్క మా డుంగుని దగ్గర తీసుకుందని చెప్పి మా చిన్న తల్లి ఏడ్చుకుంటా మా డుంగుని కొట్టి వాళ్ళ అమ్మ దగ్గర పోతుంది. అదేంటిది టైగరు మూడు అవే వచ్చు. టైగర్ అవి అతుక్కపోయినాయి. వాటర్ లేవు మేము వచ్చేటప్పుడు కూడా ఇంకా ఇవాళ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. మొన్న ఆడోదారిని ఉన్నట్టు. అదే నిన్న మొన్న అంటున్నా. వచ్చేటప్పుడు దారిలో మనకి మైసమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి అట్లా టెంపుల్ ఎట్లుంటుంది, అమ్మవారు ఎట్లుంటుంది అని చూసి దండం పెట్టుకొని వచ్చినాము. మైసమ్మ సో ఇట్లా జరిగింది మా శ్రీశైలం ట్రిప్. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మా చిన్న తల్లి అయితే ఫుల్ యాక్టివ్గా మంచిగా ఆడుకుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్న 3-4 days ఇల్లంతా సందడిగా ఉండే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ బోర్ కొట్టింది. మా ఆయన నేను ఒక హాఫ్ డే మొత్తం ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఉన్నాం. బోర్. మరి మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. సరే మరి ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.